అరెస్టు, తరువాత పరిణామాలు, నా ఇంటి మీద దాడులు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చర్చ జరగటమే కాకుండా దీనిలో ధర్మాధర్మాలను కూడా ప్రజలు గమనించారు. ఎంత బాధ కలిగించే అంశం అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దాడి కొనసాగుతాను. నా ఆఫీస్ మీద, నా ఇంటి మీద, నా సతీమణి, నా పిల్లల మీద, నా మీద జరుగుతాను. ఇది విచిత్రంగా అనిపిస్తుంది కదా. పోలీసులు ఏమైపోయారు? పోలీసులు కొల్లుడైపోయారు. పోలీసులు అందరూ ఉన్నారు అక్కడ. డిఎస్పీ ఉన్నాడు, 2 సిఐలు ఉన్నారు, ఒకసారి ఎస్పీ వచ్చి వెళ్ళిపోయాడు. దేనికి చేస్తే ఎందుకు పోలీసులు ఎందుకున్నారంటే, నా మీద దాడి జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వస్తారేమో రాంబాబును రక్షించడానికి, లేదా ఈ దాడి జరుగుతున్న వాళ్ళ మీద అటాక్ చేస్తారేమోనని వైసీపీ కార్యకర్తల్ని, నా మనుషుల్ని రాకోకుండా కాపలాకున్నారు. అది చిత్రమైన విషయం. ఇలాంటి సంఘటన బహుశా ఎక్కడ జరిగి ఉండదు రాష్ట్రంలో. జరుగుతాయి తప్ప ప్రజాస్వామ్య దేశాలు ఇలా జరగవు. అంతకుముందు కూడా దాడులు జరిగినాయి, అప్పుడు ఇప్పుడు జరిగాయి. వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు జరిగాయి, తెలుగుదేశం ఉన్నప్పుడు జరిగాయి. ఎట్లా ఉండేవి? వచ్చేవాళ్ళు టగట కొట్టేవాళ్ళు పారిపోయారు, పోలీసులతో పారిపోయారు. అట్లాగా పోలీసులే ఉండి దాడి చేయించినటువంటి సంఘటన ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. దాడి చేశారు, కేసు పెట్టారు, జైల్లో పెట్టారు. ఏం కేసు అది? వెరీ సింపుల్, ఆల్ ఆర్ బెయిలబుల్. అయినా వ్యవస్థలు మేనేజ్ చేశారు. 18 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఎక్కడా కించిత్తు కూడా భయపడకూడదనేదే నా నిర్ణయం మొట్టమొదటి నుంచి కూడా. ఎందుకంటే నేను భయపడను, కార్యకర్తలను కూడా భయపడవలసిన అవసరం లేదు అని చెప్పేదానికే నేను భయపడాలి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫాల్స్ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, క్యాడర్ని అణచాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. అణచలేడని కూడా చెప్తున్నాయి. సందర్భంగా మరింత కసిగా పనిచేద్దాం. నేను ఈ సందర్భంగా రైల్వే కోడూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమిటి అంటే, అందరూ సిద్ధంగా ఉండండి, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఎన్ని కేసులు పెడతాడో పెట్టుకోమనండి. అందరం జైలుకి వెళ్దాం, అందరం జైలుకి వెళ్దాం. జైలు చాలుతాయా? రాజమండ్రి జైలు చాలిద్దా? నెల్లూరు జైలు చాలిద్దా? విశాఖపట్నం జైలు చాలిద్దా? ఈ 3 జైళ్ళే కాదు, చిన్న చిన్న కడప సెంట్రల్ జైలు చాలిద్దా? చిన్న చిన్న జైళ్లు కూడా నిండిపోతాయి. పెట్టమందాం. అదే మన స్టాండ్ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో వేయదలుచుకుంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులు అందరూ సిద్ధంగా ఉండి అవసరమైతే కేసులు పెట్టుకోండి, జైల్లో పెట్టుకోండి అని జైలు బరో కార్యక్రమానికి కూడా సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది, లోకేష్ నాయకత్వంలో జరుగుతూ ఉంది. రెడ్ బుక్లు పెట్టి ఈ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు. ఆ రెడ్ బుక్ గురించి భయపడవలసిన అవసరం లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పా, ఎన్నికలకు ముందు కాదు, జైల్లోకి వెళ్ళక ముందు కూడా చెప్పా, వెళ్ళొచ్చిన తర్వాత కూడా చెప్తున్నా. లోకేష్ రెడ్ బుక్ మన కుక్కలు కూడా లెక్క చేయవనేది మాట్లాడాను. ఈ సందర్భంగా మీ అందరికీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరేమీ సందేహపడకండి. 3 సంవత్సరాల తర్వాత వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సందేహం లేదు. 2 సంవత్సరాలకే నిర్ణయం అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద విపరీతంగా పెరిగిపోతుంది. కారణం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేసులు, కొట్టడాలు, దాడులు చేయటాలు, దీంతోనే కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బ్యాలెట్లో తిరగబడతారు.
మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తారు. అప్పుడు దాకా మనం వీరోచితంగా పోరాడవలసిన అవసరం అయితే ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలకి కేటాయించారు బడ్జెట్లో. నేనేం అడుగుతున్నా, సింపుల్. మీరు ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాలు బడ్జెట్లో ప్రతిబింబించాలి కదా, ప్రతిబింబించలేదు. కొన్ని అమలవుతున్నట్టు వాటికి కూడా ఇవ్వాల్సినంత బడ్జెట్ ఇవ్వలేదు. అంటే ఏంటి, మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తున్నటువంటి చీటర్ కింద లెక్క. తాను ఎక్కడా కూడా బడ్జెట్లో తాను ఇచ్చిన వాగ్దానాలు ప్రతిబింబించే విధంగా చేయలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇంకా చాలా బడ్జెట్ అంతా ఊరినే గొప్పలు చెప్పుకోవడానికి, ఈనాడులో ఆంధ్రజ్యోతిలో గొప్పగా రాసుకోవడానికి పనికొచ్చింది తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా అది చేయలేదు. చాలా మోసపూరితమైన బడ్జెట్, ఇది అన్యాయమైన బడ్జెట్.